హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పవన్ కళ్యాణ్కి భారీ మోసం, తీవ్ర దుఃఖంలో జన సైనికులు. మరి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. కూటమి గెలిచిన తర్వాత జనసేనకు తొలి షాక్ తగిలింది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు సాయంత్రం అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీ కేంద్ర మంత్రులు వర్గంలో అవకాశం కూడా దక్కింది. కానీ జనసేనకు ఛాన్స్ ఇవ్వలేదు. పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు. పవన్ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అసలు అడ్డగించేసింది ఎవరు అనేది చర్చ మొదలైంది. ఇప్పుడు కొలువు తీరుతున్న ప్రభుత్వం అండి. ఇప్పుడిప్పుడే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీ నుంచి టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కల్పించారు. ఇదిలా ఉండగా ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన 2 కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురంధరేశ్వరి పేరు ప్రచారం జరిగిన చివరకు నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు అయితే అవకాశం కలిగించారు. జనసేనకు దక్కని ఛాన్స్ అండి. ఇక జనసేన నుంచి 2 ఎంపీలు గెలుపొందారు. మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో 5 కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయక మంత్రి హోదా అయితే ఇవ్వాలని ఎన్డీఏ నిర్ణయించింది. అదేవిధంగా మంత్రి పదవుల కేటాయింపు జరిగింది. టీడీపీకి ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి పేరు చివరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు. అసలు కేంద్ర క్యాబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా, ఎవరి పేరు సూచించలేదా, లేక ఏం జరిగి ఉంటుంది అనేది ఇప్పుడు జనాల ఆసక్తి కల్పిస్తోందండి. సో క్యాడర్లో అసంతృప్తి కూడా ఎంత మాత్రం కనిపిస్తోంది. పవన్ కోరలేదా, వారే ఇవ్వలేదా అంటే ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయము వరకైతే వేచి ఉండాలని పవన్ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. టీడీపీకి 2 పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొకటి ఇచ్చి ఉంటే బాగుండనే అభిప్రాయం జన సైనికులకు ఇప్పుడు వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ తిరిగి సీఎం పదవి దక్కడానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం. కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగానే మారుతోంది. సో ఈ విధంగా అయితే జనసేనకు భారీ మోసం జరిగినట్టుగా చెప్తున్నారండి. తీవ్ర దుఃఖంలో జన సైనికులు.